అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనిషిలో మనీషి. రచయిత పోలంరాజు శారదా గారు. ఇక కథలోకి వెళ్తే, ఏమిటే ఇది? నీకేమైనా బుద్ధి ఉందా అసలు? ఎంతకాలం ఇట్లా చస్తూ బతుకుతావు? ఆ పిల్లముండను చూడవే, దాన్ని బతుకు అట్లా నాశనం చేయటానికి నీకు మనసెట్లా ఒప్పుతున్నదే? ఆవేశంలో అరుస్తున్న భార్గవి వైపు దీనంగా నీళ్లు నిండిన కళ్ళతో చూసింది సంజన. పక్కనే మట్టి కొట్టుకుపోయిన బట్టలు, తలస్నానం చేయించి ఎంతకాలం అయ్యిందో చేతిలో ఒక బ్రెడ్ ముక్క కొరుకుతూ నేలన దొర్లుతున్న పాపను గబుక్కున ఎత్తుకొని సంజన ఎదురుగా నిలబడ్డది. ఇదేమీ బాగాలేదు సంజన, మరీ అట్లా ఎన్నాళ్ళని ఇంట్లో కుళ్ళిపోతావు? పిల్ల చూడు, నిన్ను చూసి ఎట్లా బెంగటిల్లిపోతున్నదో. పోయిన వాళ్ళు చులాగ్గా గుండె పట్టుకొని పోయినారు. ఈ పిల్ల కుంకను పెట్టుకొని ఏడుస్తూ బతికే కన్నా ఒక్కసారిగా కళ్ళల్లో ఉబికి వస్తున్న నీళ్లు తుడుచుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా కుల్లి కుల్లి ఏడవసాగింది. చాలే నోర్ముయ్, మళ్ళీ అట్లాంటి ఆలోచనలు వచ్చాయంటే చూసుకో. ఆవేశంతో భార్గవికి కూడా మాటలు రాక కన్నీళ్లు వరదలైపోయాయి. సంజన భార్గవి భర్త నడిపే కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నది. అనుకోకుండా వారిద్దరికీ అనుబంధం, స్నేహం ఏర్పడ్డాయి. 4 నెలల క్రితం సంజన భర్త హఠాత్తుగా మరణించాడు. ఇంకా ఆ దుఃఖంలోంచి తేరుకోలేకపోతోంది. భార్గవి 2 రోజులకొకసారి వచ్చి స్నేహితురాలి బాగోగులు విచారిస్తూ, వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి వండి తీసుకొస్తూ అండదండగా ఉంది. ఇంత చిన్న వయసులోనే స్నేహితురాలు అట్లా మోడుగా మారిపోవడం చూసి సహించలేకపోతోంది. భార్గవి చాలా ఆదర్శ భావాలు గల యువతి. ఆమె పెరిగిన వాతావరణం కూడా అటువంటిదే. తాత ముత్తాతల నుండి దేశసేవకే అంకితమైన కుటుంబం. తల్లికి ఇటువంటి యాక్టివిటీస్ మీద అంతగా ఇష్టం లేదు. కానీ భర్తకు సహకరిస్తూనే ఇంటి సాంప్రదాయాలు, ఆచారపు అలవాట్లు పాటిస్తూ ఉంది. తల్లి తండ్రి ఇద్దరి ఆదర్శాలలో పెరిగింది భార్గవి. తండ్రి ఉన్నంతకాలం ఆయనతో సభలకు వెళ్ళటం, తనకు చేతనైనంత సమాజ సేవలో పాల్గొనటం చేస్తూ దూరపు బంధుత్వమున్న దినేష్తో పరిచయం, వివాహం జరిగాయి. దినేష్ బిజినెస్లలో భాగంగా ఒక డిగ్రీ కాలేజీ, ఒక ప్రైవేట్ నర్సింగ్ హోంలో బిజినెస్ పార్ట్నర్ కూడా. ముందు రోజే అనుకోకుండా బిజినెస్ పని మీద భర్తతో సింగపూర్ చేరిన భార్గవి మొబైల్ రింగుతో హఠాత్తుగా మేలుకుంది. ఆ రింగ్ టోన్ సంజన నుండి అని తెలుస్తోంది. కంగారుగా టైం చూసుకుంటే 5:30 ఇండియా సమయం. ఏమిటి సంజన, ఈవేళటప్పుడు ఫోన్ చేశావు? గొంతులో కంగారు స్పష్టంగా ఉంది. భార్గవి. అవతల నుండి వెక్కిళ్ళ మధ్య భార్గవి, మిన్నీకి రాత్రి నుండి విపరీతమైన జ్వరం. మూసిన కన్ను తెరవటం లేదు. నాకు చాలా భయంగా ఉంది. సగం ఏడుపు, సగం మాటలు కలగలిపి వినిపించాయి. భార్గవి పరిస్థితి అర్థం చేసుకున్నది. అయ్యో సంజు, నేను నిన్న రాత్రే సింగపూర్ వచ్చాను. అయినా భయపడమాకు. నిట్టూకి చెప్పి మా డాక్టర్ గారితో మాట్లాడతాను. ఒక్క 15 నిమిషాలలో వాడొస్తాడు. మిన్నీకి ఏమీ కాదు. ఒకవేళ నర్సింగ్ హోంలో చేర్పించాల్సి ఉంటుందేమో. నీకు మిన్నీకి కావలసిన అవసరమైన వస్తువులు ఒక బ్యాగులో పెట్టుకో. బిజినెస్లో మేనేజ్ చేసే అలవాటు చొప్పున చకచక నిర్ణయాలు తీసుకోవటమే కాక అమలులోకి కూడా తీసుకొచ్చేసింది. ఫోన్ కట్ చేసి తమ్ముడు నితిన్కి ఫోన్ చేసింది. ఆపాటికే అతను లేచి యోగా పూర్తి చేసుకున్నాడు. ఇంకా జాగింగ్కి వెళ్ళాలని సిద్ధమవుతున్నాడు. అరే నిట్టు, సంజనా పాపకు బాగాలేదట. ఒక్కతే ఉంది, ఏడుస్తోంది. కాస్త వాళ్ళింటికి వెళ్ళి మన నర్సింగ్ హోంకు తీసుకెళ్లరా? నేను ఒక 10 రోజుల దాకా కదిలే అందుకు లేదు. కాస్త చూడరా నాయనా, బ్రతిమలాడుతున్నట్లు చెప్పింది. అయ్యో అట్లాగా, నేనిప్పుడే వెళ్తాను. కార్ కీస్ తీసుకొని బయలుదేరాడు. అడపాతడపా అక్కతో సంజన ఇంటికి వెళ్ళి ఉండటాన బాగానే ఇల్లు గుర్తుపట్టాడు. చేరవేసిన తలుపు తోసేటప్పటికి అక్కడ కనిపించిన దృశ్యం మనసు కదిలించింది. సోఫాలో పాపను పడుకోబెట్టి కింద పాప చేయి పట్టుకొని శోకమూర్తిలా కనిపిస్తున్న సంజన రాత్రంతా నిద్రపోయినట్టు లేదు. ఏడ్చి మొహమంతా ఉబ్బిపోయి ఉంది. నితిన్ను చూడగానే లేవబోయింది. అతను గబుక్కన ముందుకు వచ్చి పాపను భుజాన వేసుకొని, పదండి మిన్నీని మా నర్సింగ్ హోంకు తీసుకెళ్దాం అంటూ పెద్ద పెద్ద అంగలతో బయటకు దారి తీశాడు.
సర్ది పెట్టుకున్న బ్యాగ్ చేతిలోకి తీసుకొని ఇంటికి తాళం పెట్టి వెనకనే వచ్చి కారులో కూర్చున్నది సంజన. ఆ పాటికే భార్గవి ఫోన్ చేసి ఉండటంతో నితిన్ను చూడగానే సిబ్బందితో సహా డాక్టర్ కూడా ఎదురొచ్చి స్ట్రెచర్లో పాపను ఎమర్జెన్సీలోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ మొదలెట్టారు. ఒక 10 నిమిషాల తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, మరేమీ భయం లేదు నిట్టు, టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉండటంతో నీరసం మీద పాప అపస్మారకంగా పడి ఉంది. సెలైన్ పెట్టాము. చేయి కదిలించకుండా చూడండి. 1 గంటలో జ్వరం తగ్గుతుంది. కానీ కొంతకాలం ఇక్కడే ఉంటే మంచిది అని చెప్పి స్పెషల్ రూమ్ ఏర్పాటు చేసేశారు. ఎప్పటికప్పుడు భార్గవికి జరుగుతున్న డెవలప్మెంట్స్ వివరిస్తూ 3 రోజులు అక్కడే ఉండిపోయింది సంజన. నితిన్ తన ల్యాప్టాప్ అక్కడికే తెచ్చుకొని పని చేసుకుంటూ ఆమె ఒంటరితనం ఫీల్ అవ్వకుండా పగలంతా గడుపుతూ సాయంగా ఉన్నాడు. సంగతి తెలిసిన భార్గవి తల్లి సుభద్ర వచ్చి చూసి తన ఇంటి నుండే తల్లి బిడ్డలకు భోజనాలు ఏర్పాటు చేసి సాయంత్రాలు కాసేపు కూర్చొని పోతోంది. కోలుకుంటున్న మిన్నీకి నితిన్, సుభద్రమ్మ బాగా చేరువయ్యారు. సంజనకు వారి ఆప్యాయత కలుపుగోలుతనంతో మొహమాటం లేకుండా సుభద్రమ్మతో కష్టసుఖాలు చెప్పుకోసాగింది. పాప ఒక్కరోజు నితిన్ కనబడకపోయినా బాగా మారాము చేయటము, అతను వెళ్ళిపోతుంటే ఏడుపు మొదలెట్టగానే రకరకాలుగా కథలు కబుర్లు చెప్పి మాయబుచ్చి వెళ్ళవలసి వచ్చేది. సంజన కొద్ది రోజులలోనే ఇంతకుముందు ఉన్న దుఃఖంలో నుండి బాగా తేరుకొని దాదాపు మామూలు మనిషి అయ్యింది. 10 రోజులు అనుకున్న భార్గవి ప్రయాణం పొడిగించి అక్కడి నుండి విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. వాట్సాప్లో నితిన్ వీడియోలు పంపించాడు. కిలకిలమని నవ్వుతున్న మిన్నీని ఆడిస్తున్న తమ్ముడు పక్కనే నవ్వుతూ ఆనందంగా చూస్తున్న సంజనను చూసేటప్పటికీ మనసులో ఉన్న కలవరం మొత్తం పోయింది. మిన్నీకి అనారోగ్య కారణంగా పెట్టిన సెలవు పూర్తయి కాలేజీకి వెళ్ళే రోజు వచ్చేసింది. పాపను స్కూల్ తర్వాత కేర్ సెంటర్కి పంపించటానికి ఏర్పాట్లు చేస్తుండగా సుభద్రమ్మ వారించింది. ఇప్పుడు అది చదివే చదువులేమీ మునిగిపోవు. మొన్న అంత జబ్బుపడి లేచిన పిల్ల, ఇంకా కొన్నాళ్ళు బడి వద్దు పాడు వద్దు, రోజు కాలేజీకి వెళ్లే ముందు మా ఇంట్లో దింపేసిపో అంటూ మాటల్లో పెట్టి మిన్నీని పగలంతా చూసుకోసాగింది. మిన్నీ కూడా ఎటువంటి వెర్రి అల్లరి లేకుండా చక్కగా ఆడుకున్నంతసేపు ఆడుకొని పెట్టింది తిని చక్కగా నిద్రపోయేది. మిన్నీ వల్లనే కానీ మరే కారణం వల్లనే కానీ సంజనకు ఆ ఇంట్లోని మనుషులతో బాగా చనువు అనుబంధం ఏర్పడ్డాయి. ఇంట్లోకి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని సరాసరి వంటింట్లోకి వెళ్ళటం, కాఫీలు టిఫిన్లు చేయటంతో పాటు తల్లి కొడుకుల రుచులు కూడా తెలుసుకొని అడపాదడప వంట కూడా చేసేసేది. ఆ తల్లి కూతుళ్ళు అట్లా ఇంట్లో తిరుగుతుంటే ఈ తల్లి కొడుకు మనసులు పరిపరి విధాలా పోసాగాయి. పాపం సంజన ఇంత చిన్న వయసులోనే ఈ గతి. భార్గవి రాగానే ఏదైనా మంచి సంబంధం చూడమని చెప్పాలి. తల్లి ఆలోచన అట్లా ఉంది. ఆ మాటే నితిన్తో అనగానే, అమ్మ మిన్నీని మన ఇంట్లో ఉంచేసుకుందామమ్మా అన్నాడు నిట్టు. అదెట్లా వీలవుతుంది నాన్న? తల్లి మనసు ఊరుకుంటుందా? తల్లిని కూడా తెచ్చేసుకుందామమ్మా. నిట్టు ఏమంటున్నావురా? అవునమ్మా, నాకు సంజనను పెళ్లి చేసుకుందామని బలంగా అనిపిస్తోంది. ఈ మధ్య పెళ్ళి అంటేనే భయమేస్తోంది. అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయ్యారు. మన ఇంట్లో నీకు నేను, నాకు నువ్వుగా ఉన్నాము. నీకు గుర్తుందిగా, అక్కతో వాళ్ళ సర్కిల్లో పార్టీకంటూ తీసుకెళ్ళింది. నన్ను పెళ్ళికొడుగ్గా మార్కెట్లో పెట్టిందని అక్కడ వాళ్ళ ప్రవర్తనతోటే తెలిసింది. 4 అమ్మాయిల మధ్య నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు వాళ్ళ మాట తీరు చిరాకేసింది. మొహం మీదే అడిగేశారు, మీ అమ్మగారు మీ దగ్గరే ఉంటారా అంటూ. అవును, నేను మా అమ్మతోటే ఉంటానని చెప్పేటప్పటికీ వాళ్లకు నా మీద ఇంట్రెస్ట్ పోయినట్టు తెలిసిపోయింది. తర్వాత అక్క క్లాస్ పీకింది. అట్లా ఎందుకన్నావురా? తర్వాత ఏదో చూసేవాళ్ళం కదా, నిక్షేపం వంటి అవకాశాలు పోగొట్టావు అని ఒకటే గొడవ. అమ్మ, ఈ హై క్లాస్ సీతాకోక చిలుకలు నాకొద్దమ్మా. 2 నెలల నుండి సంజనను చూస్తూనే ఉన్నావు కదా. ఆమె అవివాహితురాలే అయి ఉంటే ఎగిరి గంతేసి ఒప్పుకోకపోయినావా? హడావుడి ఏమీ లేదు. నీకు మనస్ఫూర్తిగా సమ్మతం అనిపిస్తేనే. నాన్న, ఇట్లాంటివి మన ఇంటా వంట లేదురా. ఆమె అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు కూడా ఉన్నారు. మిన్నీ మీద వాళ్లకు కూడా అధికారం ఉంటుంది కదా. ఆనక ఏ గొడవైనా వస్తుందేమో చూసుకోవాలి కదా నాన్న. తొందరపడి ఆశలు పెంచుకోవద్దు.
అంటే అమ్మ పూర్తిగా కాదు వద్దు అనలేదు. సాంప్రదాయాలు పాటించే అమ్మ భర్తను పోగొట్టుకొని ఒక బిడ్డ తల్లి అయిన అమ్మాయితో వివాహానికి ఒప్పుకుంటుందని ఏమాత్రము ఆశ లేని నితిన్కు ఏమూలో ఆశ కలిగింది. ముందు సంజన ఒప్పుకుంటే అమ్మను ఏదో విధంగా ఒప్పించవచ్చు. సంతోషంతో ఈల వేసుకుంటూ వెళ్తున్న కొడుకును చూసి తల్లి ఆలోచనలో పడింది. సంజన తనను అంత ఆప్యాయంగా అమ్మా అని పిలుస్తూ మాట్లాడుతూ ఇంట్లో తిరుగుతూ ఉంటే తెలియని వాళ్ళు ఈ ఇంటి మనిషనే అనుకునేట్టు ఉంది. పాపం మిన్ని ఇంత చిన్న వయసులో తండ్రి లేకుండా పెరగటం మనసు కలిచివేస్తున్నది. సుభద్రమ్మ భర్త ఉండగా ఎన్నో కులాంతర మతాంతర వివాహాలు చేయటం చూసింది. భార్గవి భర్తను పోగొట్టుకున్న మహిళలకు, భార్యలను పోగొట్టుకున్న పురుషులకు విడాకులు పొందిన వారికి వివాహాలు జరిపించేది. మిన్ని తన ఇంట్లో నడయాడుతుందన్న ఆలోచన ఒక పక్క ఆనందమే, కానీ మనవరాలుగా మనసు డోలాయమానంగా ఉంది. కన్నతల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటున్న సంజన మీద పుత్రికా వాత్సల్యం కలిగింది. భార్గవికి చెప్పి ఎట్లాగైనా ఆ అమ్మాయికి ఒక నీడ ఏర్పరచాలని చూసిన మరుక్షణమే అనిపించింది. నితిన్ తన అభిప్రాయం వెలిబుచ్చేటప్పటికీ ఒక్క క్షణం అవాక్కయ్యింది. నిజమే, తామిద్దరూ మిన్నీ మీద అంతలా అభిమానం పెంచుకున్నారు. వేరే వాళ్ళు పాపను అంత బాగా చూసుకుంటారా? సరే, ఏది ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది. ముందరే అడ్డు చెప్పటం దేనికి? భార్గవి వచ్చాక చూడవచ్చు. మిన్నీ మారాము చేస్తుంటే సంజన ఫోన్ చేసి పార్కుకెళ్దాము, రావటానికి వీలవుతుందా అని అడిగింది. బాల్ సమ్మె అబ్బాయి వద్ద ఒకటి కొనిపించుకొని మిన్నీ ఆటల్లో పడింది. బాల్ వెనుక పరిగెడుతూ పోతున్న మిన్నీకి ఒక ఫారినర్ జంట దగ్గర పడ్డ బాల్ తీసుకోబోతూ ఉండగా వాళ్ళు ముద్దుగా ఎత్తుకోబోయారు. బిడియంగా బాల్ అక్కడే వదిలేసి నితిన్ సంజన కూర్చున్న బెంచీ వద్దకు ఒక్క పరుగున వచ్చి అమాంతం ఎగిరి ఇద్దరి కాళ్ళ మీద మోకాళ్ళు పెట్టి 2 చేతులతో ఇద్దరి మెడలు కరచుకొని భుజాల మీద తలపెట్టి కొత్తవారి వంక పక్కగా వంగి చూడసాగింది. ఆ ప్రయత్నంలో అనుకోకుండా గట్టిగా లాగే అప్పటికి ఇద్దరి మొహాలు దాదాపు ఆనుకుంటున్నట్టు దగ్గరికి వచ్చాయి. నవ్వుతూ చూస్తున్న ఆ విదేశీ వ్యక్తి పోలరాయిడ్ కెమెరాతో ఫోటో తీసి వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ ఆ ఫోటో చేతిలో పెట్టి వెళ్ళిపోయినారు. అనుకోని ఈ సంఘటనకు ఇద్దరి మొహాలు ఎర్రగా అయిపోయినాయి. బయలుదేరదామా సంజన గారు? ఫోటో జేబులో పెట్టుకొని తానే ముందుగా మాట్లాడి లేచాడు నితిన్. అతని వెనకనే పాపను తీసుకొని బయలుదేరింది. కారులోనే నిద్రపోతున్న మిన్నీని ఎత్తుకొని గదిలో పడుకోబెట్టి ఇంక ఇంటికి పోదామని బయలుదేరబోతుండగా వెనక నుండి సారీ నితిన్ గారు, అనవసరంగా మామూలంగా చటుక్కున వెనక్కు తిరిగి ఇందులో ఎవరి తప్పు లేదు. అయిన వాళ్ళే కాదు, మనల్ని పార్కులో చూస్తున్న ప్రతి ఒక్కరూ అదే అనుకుంటారు. అయినా అందులో మీరు సారీ చెప్పవలసిందేముంది? ఒక్క క్షణం ఆగి నాకైతే వాళ్ళ మాటలు నిజం చేద్దామనిపిస్తోంది. మిన్నీ భవిష్యత్తు కోసమైనా ఆలోచించుకోండి. జేబులోంచి ఫోటో తీసి ఆమె చేతిలో పెట్టి గబగబా వెళ్ళిపోతున్న అతని మాటలు అర్థం కాని సంజన మాట లేకుండా నిలబడిపోయింది. కారులో పోతూ రేర్ వ్యూ మిర్రర్లో ఆమెను చూసిన నితిన్ ఆలోచించుకోవటానికి సమయం కావాలి అనిపించి వెళ్ళిపోయినాడు. ఇంకా ఆ రాత్రి సంజనకు నిద్ర కరువయింది. ఏమిటి తన బ్రతుకు ఎటుమల్లబోతుంది? పక్కన ఏమీ తెలియని అమాయకురాలి భవిష్యత్తు ఏమిటి? ఒంటరిగా ఎంతకాలం గడపాలి? ఆ ఫోటో చూడగానే మనసులో ఆలోచనలు, మళ్ళీ సమాజం ఏమంటుందో అన్న అనుమానం. వాట్సాప్లో ఒక ఫోటో చూడంగానే భార్గవి మొహం ముడుచుకుపోయింది. ఏమిటి ఇట్లా జరగబోతోంది? మధ్యలో మిన్నీ అటూ ఇటూ, నితిన్ సంజన దగ్గరగా ఆనుకొని కూర్చొని ఉన్నారు. మిన్నీ వెనక నుండి వాళ్ళిద్దరు భుజాల మీద చేతులు వేసుకొని ఉంది. భార్గవిలో ఆడ మనసు మేలుకుంది. ఎంత సమాజ సేవ కోసం పాటుపడ్డా తనదాకా వచ్చేటప్పటికి మనసు ఒప్పుకోవటం లేదు. ఒక్కగానొక్క తమ్ముడు, తమ అంతస్తుకు తగ్గట్టు ఊరంతా చెప్పుకునేట్టు పెళ్లి చేయాలని తన చిరకాల కోరిక అటువంటిది. అయినా తాను అనవసరంగా కంగారు పడటమే కానీ సాంప్రదాయాలకు విలువ ఇచ్చే అమ్మ ఎట్లా ఒప్పుకుంటుంది? తండ్రితో కానీ తర్వాత తనతో కానీ ఇట్లాంటి వివాహాలకు వచ్చేది కాదు. అటువంటిది తన కొడుక్కు భర్త పోయిన పిల్ల తల్లితో వివాహం. శాకాంతరానికే ఒప్పుకొని అమ్మ ఇటువంటి పనికి చచ్చినా అనుమతించదు. తాను అనవసరంగా కంగారు పడుతోంది.
ఫ్లైట్ దిగి సరాసరి పుట్టింటికి వచ్చిన భార్గవికి తల్లి ఎదురుపడింది. ఎప్పుడొచ్చావే భార్గవి, వచ్చినట్టు ఫోనన్నా చేశావు కాదు? తల్లి ఆశ్చర్యం. అల్లుడుగారేరి? ఇప్పుడే ఫ్లైట్ దిగానమ్మా, సామాన్తో సహా దినేష్ ఇంటికి వెళ్ళారు. నిన్ను చూడాలనిపించి ఇదిగో ఎయిర్పోర్టు నుండి సరాసరి ఇక్కడికే వచ్చేశాను. నిట్టు ఏడి? అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఇల్లంతా కలియ చూసింది. ఓసిని, అప్పుడే అమ్మ మీద తమ్ముడి మీద బెంగా? పిచ్చి తల్లి, పోయి స్నానం చేసిరా. ఎప్పుడు అన్నంగా తిన్నావో ఏమో, వేడిగా అన్నం తిందువు కానీ. ఆపాటికే మధ్యాహ్నం అవుతోంది. వేడివేడిగా అన్నం తినే అప్పటికి మాంచి నిద్ర పట్టేసిన భార్గవికి ఒక్కసారి గలగలమంటూ మాటలు నవ్వులతో మెలకువ వచ్చింది. గదిలోంచి బయటకు రాగానే కనిపించిన దృశ్యం చూసి నోట మాట రాలేదు. తల్లి మెడ చుట్టూ చేతులు చుట్టేసి ఉయ్యాల ఊగుతున్న మిన్ని బల్ల మీద పెట్టిన ప్యాకెట్లలోంచి బొమ్మలు తొంగి చూస్తున్నాయి. కలకల్లాడుతూ నవ్వుతూ చేతిలో టీ కప్పుల ట్రేతో వంటింట్లోంచి వస్తున్న సంజన గదిలోంచి ప్రత్యక్షమైన భార్గవిని చూసి, హేయ్ భార్గవి, ఎప్పుడొచ్చావోయ్? ట్రే టేబుల్ మీద పెట్టి దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకుంది. ఇదిగో వేడిగా టీ తాగు, మరో కప్పు తెస్తా. అంతే వేగంతో లోపలికి పరిగెత్తింది. హఠాత్తుగా తనింట్లో తానే పరాయి అయిపోయినట్టుగా, కొత్త చోటికి వచ్చినట్టుగా అనిపించింది. ఏమిటక్కయ్యా, అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనా చెప్పా పెట్టకుండా వచ్చేశావు? అత్తా అంటూ పరుగున వచ్చిన మిన్నీని ఎత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి దించేసింది. మళ్ళీ మిన్నీ వెళ్ళి తల్లి ఒడిలో కూర్చొని కబుర్లు చెప్తుంటే గుండెలోంచి ఎక్కడో ఒక మూల మంటలాగా మొదలయ్యింది. అరే నిట్టు, చీకటి పడేట్టుంది. సంజన మిన్నీని ఇంటి వద్ద దింపేసిరారా. సుభద్రమ్మ మాటలకు అందరి వద్ద సెలవు తీసుకొని మిన్నీతో సహా బొమ్మల సంచులు తీసుకొని బయలుదేరింది సంజన. అమ్మ సంజన, రేపు కాలేజీకి వెళ్లే ముందు రోజులాగానే మిన్నీని ఇక్కడ దింపేసిపో. మరో వారం దాకా స్కూలుకు పంపించవద్దన్నారు డాక్టర్ గారు. తల్లి మాటలకు ఇంకా విస్తుపోయింది భార్గవి. అంటే ఇన్నాళ్ళు మిన్నీ అమ్మ దగ్గరే ఉంటోందన్నమాట. ఇంకా లాభం లేదు, అమ్మతో ఈవేళే మాట్లాడాల్సిందే. నెట్టు, చాలా థ్యాంక్స్ రా. అడగగానే నా ఫ్రెండ్కు అండగా నిలబడ్డావు. ఇంకా తనకంటూ ఒక దారి చూపించి లైఫ్ సెటిల్ చేసేయాలి. అమ్మ, మొన్న సింగపూర్లో ఒక ఫ్యామిలీని చూశాక ఒక నిశ్చయానికి వచ్చాను. సింగపూర్లో మా బిజినెస్ చూసుకుంటున్న ప్రతాప్ భార్య పోయినేడు మరణించింది. ఒక కొడుకు ఉన్నాడు. ఆయనకు మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఆయనకు మన సంజనను ప్రపోజ్ చేద్దామనుకుంటున్నాను. ఇద్దరికీ ఈడు జోడు బాగుంటుంది. సంజనకు కూతురు, అతనికి కొడుకు సరిపోతుంది. రేపే దానితో మాట్లాడదామనుకుంటున్నాను. ఈలోగా సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. బాగా పొద్దుపోయింది, నేను ఇంక బయలుదేరుతాను. రేపు సంజనతో మాట్లాడి వెంటనే దానిని ఒప్పించి ఏర్పాట్లు చేయాలి. లేవబోయిన కూతుర్ని ఆపి, అమ్మాయి భార్గవి, ఇట్లాంటి విషయాలలో తొందరపడమాక. సంజన అభిప్రాయం తెలుసుకోకుండా ఎవరికి మాట ఇవ్వమాక. అమ్మా, దానికి మళ్ళీ పెళ్లి చేస్తానని ఎప్పుడో చెప్పాను. కాస్త టైం కావాలంది. ఇంకా పాపం దాన్ని ఒంటరిగా వదిలేది లేదు. అవునక్క, నేను కూడా అదే అనుకుంటున్నాను. నీకోసమే ఇద్దరం ఇన్నాళ్ళు ఆగాం. సంజనను మన ఇంటి కోడలిగా తెచ్చుకుందామనుకుంటున్నాను. నిట్టు గావుకేక పెట్టినంత పని చేసింది. సంజనను మన ఇంటి కోడలేమిట్రా? అక్కయ్య, నేను సంజనను ఇష్టపడుతున్నాను. తనకు కూడా అభ్యంతరం లేదు. నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. అరే, ఆమె ఒక బిడ్డ తల్లిరా. చేసుకునేవారు కూడా అట్లాంటి రెండవ పెళ్లివారైతే బాగుంటుంది. నువ్వు చేసుకోవడం ఏమిట్రా? అయినా నీకేం కర్మరా? భర్త పోయిన పిల్ల తల్లిని చేసుకోవాల్సిన అగత్యం ఏమిట్రా? నీకోసం మంచి సంబంధాలు ఎదురు చూస్తున్నాయి. మీ బావగారికి బాగా కావలసిన వాళ్ళు. ఇదిగో ఇంక నీతో అమ్మతో మాట్లాడి నిశ్చయం చేసేద్దామనుకుంటూ ఉంటే నీకు సంజనకు చిచ్చి. అయినా అమ్మ ఎట్లా ఒప్పుకుంటుందనుకున్నావు? తల్లి వైపు ఆశగా చూసింది. భార్గవి, నువ్వేనా ఇట్లా మాట్లాడేది? నాన్న ఉండగా ఎన్నెన్ని పెళ్ళిళ్ళు చేశారు. నువ్వు మాత్రం తక్కువ. నెలకొకటో రెండో పెళ్ళిళ్ళు చేసేదానివి. హఠాత్తుగా ఈ మాటలేమిటి? తల్లి మాటలకు ఇంకా ఆశ్చర్యానికి అంతులేదు. అది కాదమ్మా, బయట అభాగినులకు ఎన్నో చేస్తాము. కానీ మన ఇంట్లో పురందర్ గారి అమ్మాయిని ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. పెళ్ళవగానే ఇద్దరిని అమెరికాకు పంపిస్తారట. ఎంతో గ్రాండ్గా ఊరువాడ చెప్పుకునేలాగా పెళ్లి చేస్తారట. బొంబాయి నుండి ఫిల్మ్ సెట్టింగ్ వేసే వాళ్ళను పిలిపిస్తామన్నారు. మొత్తం డైమండ్ సెట్ పెడతారట. ఆవేశంగా చెప్పుకుపోతున్న భార్గవిలో ఈ ఆలోచనలకు తల్లి విస్తుపోయి చూసింది.
సాంప్రదాయం అంటూ ప్రాకులాడే తల్లి తన కొడుక్కు ఒక బిడ్డ తల్లితో పెళ్లి చేయటానికి ముందుకు రావటం చూసి అంతే విస్తుపోయింది భార్గవి. ఓసి పిచ్చి అక్క, పురందర్ గారి అమ్మాయి వీణ గురించేనా నువ్వు చెప్పేది? ఆ అమ్మాయి తన కొలీగ్ ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోంది. అతన్ని మా అందరికీ పరిచయం చేయడానికి ఒక పార్టీ అరేంజ్ చేసి అనౌన్స్ చేసింది. మతాంతర వివాహం కాబట్టి మీ సమాజం తరపున దండలు మార్పించి పెళ్లి రిజిస్టర్ చేయించాలి. కనుక ఇంక వీణతో నా పెళ్ళి అన్న మాట మర్చిపోయి ఆ వేదిక మీదే నాకు సంజనకు కూడా నీ చేతుల మీదుగా చేయాలని ఎదురు చూస్తున్నాము. ఇంటికి వెళ్ళిందే కానీ ఒకదాని తర్వాత ఒకటిగా షాక్లు తట్టుకోవటం కష్టంగా ఉంది. భార్గవిలోని ఆడ మనసుకు తమ్ముడి పెళ్లిలో తనకు ఘనంగా ఆడబడుచు లాంఛనాలు లభిస్తాయని, అట్లాగే సంజనకు తన చేతుల మీదుగా పెళ్లి చేసి అందరిలో మరో ఘనకార్యం చేసినట్టు క్రెడిట్ కొట్టేద్దాము అనుకుంది. కానీ తన తమ్ముడితో మనసు ఒప్పుకోవటం లేదు. పరువు కాపాడుకోవటానికి కాలేజీ స్టాఫ్ ముందు సంజన, నితిన్లకు ఘనంగా దండలు మార్పించి వివాహం చేసి రిసెప్షన్ ఇచ్చిన భార్గవిని వచ్చిన వాళ్ళంతా ఎంతగానో కొనియాడారు. సంస్కరణ తన ఇంట్లోనే చేసిన ఆదర్శ మహిళ అంటూ తెగ పొగిడేశారు. భార్గవి, నిజంగా నేను అదృష్టవంతురాలిని. నీకున్న ఆదర్శాలే నీ తమ్ముడికి కూడా. ఈ ఇంటి కోడలినవటం ఏ జన్మ సుకృతమో. గరికనైన నన్ను వినాయకుడి పాదాల వద్ద పెట్టినట్టు ఉంది. పూలదండలతో తన కాళ్లకు నమస్కరించి లేచి గట్టిగా కౌగిలించుకున్న సంజనను చూసిన భార్గవి మనసు అపరాధభావంతో మూలిగింది. గమనిస్తున్న నితిన్ ఆశ్చర్యపోయాడు. అన్ని సాంప్రదాయాలున్న అమ్మ, సమాజ సేవ అంటూ తిరిగే అక్క, లోపలి మనుషులు సందర్భం రాగానే ఎంత బాగా బయటపడ్డారో కదా అనుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.